समप्रकाशाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరికీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పతివాడు, అయ్యో పాపం పతివాడు. ఊరినా డోంగిరికి నీ కోసం ఊరంతా వెతుకుతే వీడికొచ్చి ఇవ్వాలని ఆడుతున్నావురా ప్రశాంతంగా. ఫోన్కి రాని సిత్తు కాగితం కన్నా నా జీవితం నీకు కూడా ఆటలాగుందా మావా? అమ్మ జీవితం విడుదల కోసం చూస్తున్న కడప సీమలాగా అయిపోయింది మావా. ముందుకు వెళ్ళనివ్వరు, బతకనివ్వరు. ఎన్ని మార్పులు చేసినా అదే ఫలితం. దాంట్లోడేరా కుట్టడానికి శుద్ధేమంటే గుండు శుద్ధి ఇచ్చిందంట. ఎలా ఉందా పంచి? పంచు ఇదొక పంచు. ఎలా ఉందంటే గుండె పేషెంట్ కి క్యాన్సర్ వచ్చినట్టుంది నీ పంచు. ఈడికే జబర్దస్త్ ఆది పంచులకు జనాలు అల్లాడిపోతుంటే పెళ్లిల శ్రీమంతం లాగా నువ్వు కనివి. ఏం మనిషి మావా? మన ఊళ్ళో ఒకడున్నాడు, వాడి పేరే తోకలో ఈక. ఈ సమస్యకు ఏమైంది? ఏం కాలేదు. ఇదోనేమన్నా అవుతుంది అసలు? మ్యాటర్ సీరియస్ అంతే కదా. అది సరే అని నువ్వేంద్రా ఈ చెట్టు కింద నడుపు తాడు కట్టుకుని ఉయ్యాలు కూర్చునేంద్రా ఇంటికాడ జాగలేదు. ఇక నన్ను పట్టించుకునేటోడు ఈ భూమి మీద లేడని చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయి ఉరేసుకుందామని ఇక్కడికి ఉరేసుకుంటున్నా. అది కూడా వేసుకుని మనశాంతిగా పోయినాటివే ఉరేసుకోవాలంటే తాడు కట్టుకోవాల్సింది నడుము కాదురా కంటే ఆ భాగవతం కూడా అయ్యింది. ముందు మెడకే వేసుకున్నా. మెడకే వేసుకుంటే ఊపిరి ఆడతలేదని బాగా తెలివిగా ఆలోచించి పొరపాటున చచ్చిపోతానేమని భయపడి మళ్ళీ నడుము కట్టుకొని ఊరేసుకుంటున్నా. ఎందుకు నా తెలివి వేసుకుంటున్నా. ఏంటారా తాడు మెడ కట్టుకుంటే ఊపిరి ఆడతలేదని నడుము కట్టుకున్నావా? నా బుద్ధి కాదు, నా తిండికొండలే ఇవ్వండి సిగ్గేస్తుంది. అరే అల్లుడు
కత్తి పదునుగా ఉందని పుట్టలో పడుచుకుంటావరా? నీకేలా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలరా. నువ్వు ఇంట్లో కరెంట్ లేకపోతే కరెంట్ తమ్మ ఎక్కినట్టు ఇవ్వడం మందరి సిరగా నువ్వు వేసుకుంటావరా? అది తప్పిన మీ మామ ఎంత పరిశాన్ అవుతాడు. సరే నీ ప్రాబ్లం నేను చూసుకుంటా. ఏం లేదురా, నిన్న మన పిఎస్లో పని ఉంది అటు వెళ్ళిన అంతే. పోలీస్ స్టేషన్ రా. పోలీస్ స్టేషనా? అవునరా, మన ఇంట్లో దొంగలు పడ్డారు. అవునరా, అంత షాక్. మొన్న రీసెంట్గా దొంగలు పడి టీవీ ఎత్తుకొని పోయిన అన్నట్టు. ఓ నాయన, నీకుందే ఒకటి అది. అవునరా బాబు, అందుకే కదా ఇంత పరిశాన్ నేను. అర్థమైందా? మరి ఎట్లా దొరికిందా ఇంతకు? దొరికింది, టీవీ దొరికింది, దొంగ కూడా దొరికిండు. అదేందో విచిత్రం, పోలీసు వాళ్ళు టీవీ పట్టుకొని దొంగలు వదిలేసి. చెప్తే ఈయన ఇంకా ఉంది స్టోరీ. ఆ టీవీ తెచ్చుకోవాలంటే మనం కోర్టులోకి వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలంట. టీవీకి కోర్టు పర్మిషన్ ఏంది నాకు అర్థం కాదు. అవునరా, అట్టునేట రూల్స్. అందుకని నేనేం చేసినా తెలుసా, ఆలోచించి పోలీస్ స్టేషన్లో స్టార్ కనెక్షన్ ఇచ్చి నేను మీ అత్తయ్య రోజు మార్నింగ్ సాయంత్రం వెళ్ళి ఎంచక్క టీవీ అక్కడ చూసి మళ్ళీ టీవీ కట్టేసి వస్తున్నాం అన్నట్టు. అర్థమైందా? ఈ రోజేరా కోర్టు పర్మిషన్ వచ్చి టీవీ తీసుకొని ఇంత పెట్టి ఇక్కడ వస్తున్నా. ఇదిగో ఇతను ఊరేసుకుంటా కనిపించినావు. అర్థమైందా? ఎంత ఏం భయపడకు. తోకలో ఈక సంగతి, నీ లవ్వర్ సంగతి నేను చూసుకుంటా. ఇంతదాకా నువ్వు ప్రెషర్ కుక్కర్లో పప్పు, ఇప్పుడు మావ చేతిలో కత్తిరా వదులుతా. నా వల్ల కాదు మా శ్రీమతారు పోతాంటావు, నీకు పోతాంటావు. ఈనాటి క్రికెట్ ప్రాక్టీస్ దెబ్బ తగిలిస్తున్నారు. సీమదారికి దారి ఎక్కడ ఉంది? అక్కడికి బాగానే ఉందిరా. పాన్ వేసుకున్నాను తీసి ఏదైనా బండి వస్తుంది ఆపుతాను. ఎక్కడికి వెళ్తుందా నా బండి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? అగో నా బోర్డు చూడు, అదో అక్కడికి వెళ్ళాలి. ఏంద్రాబాయ్ అందరు మాకు ఇక్కడ అడుగుతుంది. ఎవరైనా వాళ్ళు ఈకారెడ్డి మనుషులు. ఈకారెడ్డిని చంపనీకి పోతున్నా నేను. నీ బండి ఎక్కితే ఏదో కిరాయి పైసలు ఉంటాయి అనుకున్నాను కానీ నువ్వు ఇట్లా ఇంత దుర్మార్గాన్ని పడతావు అనుకోలేదు. అల్లుడు మనకు దరిద్రం పెంచాలి పట్టుకున్నారు. మానే తప్పనికి వస్తారా? లేదన్నా, వాడికి మాకు ఏం సంబంధం లేదన్నా. జస్ట్ ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుతొచ్చే బోయా.
ఎడ్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోరమ్మకు పొట్టేలును చేస్తే ఓయా. అన్నా ఒక విషయం అడగొచ్చా? ఆ ముక్కుకి ఏమైందన్నా? అదే ఒకరోజు వాని ముక్కు మీద ఈగ వాలింది. అదే సమయానికి వాని చేతిలో కత్తుంది. ఒక్కటే వేటు ముక్కు దిగి చేతిలో పడ్డది. మరి ఈగేమైందన్నా? ఎవరో బాబు ఈగ అక్కడ వాలింది. అదన్నా పదండి. జాగ్రత్త అన్న, పిల్లలని అసలు హీటర్ ఉన్నాడు, చార్జ్ కొట్టాలన్నా. చేసుకోవాలి, చెక్ చేసుకో. అరే బాబు చెప్తారంటారా? ఏం కాదు. అన్నా వీళ్ళే అన్న నేను చంపడానికి వచ్చింది. ఏమిరా నన్ను చెప్పడానికే పిలాన్ వేసుకొని వచ్చినారా? పిలాన్ కాదన్నా, ఊకరా బాబు, ఈడికే సారు బాండీలు వచ్చిన బజ్జీలు ఉడికిపోతుంటే అమ్మ సార్, నేను మిమ్మల్ని చెప్పడానికి హలో ఏడున్నారా? దొరికిన కొడుకు ఇక్కడ వేసేస్తున్నా విని అన్నా, వీనికి వాళ్ళకి ఏం సంబంధం లేదన్నా. అవునా? సరే 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 వీళ్ళు కాదా? సరే సరే వాళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళతో నేను మాట్లాడతాను. మీరు వచ్చింది నన్ను చంపడానికి కాదా? మరి ఎందుకు వచ్చారా? ఏమీ లేదు సార్. ఏమీ లేనప్పుడు ఎందుకు వచ్చారా? అయ్యో అలా కాదండి, సీమలో మా వాడికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకు మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ దొరుకుద్దేమో అని అలా అలా నడుచుకుంటూ వస్తుంటే మీ వాళ్ళు అలా అపార్థం చేసుకున్నారండి, అంతే సంగతి. సమస్యనా? సీమల సమస్యనా? ఈ కార్యక్రమం ఉన్నప్పుడు సీమల సమస్యనా? మీ సమస్య ఏంటో చెప్పండి, నేను పరిష్కరిస్తాను. కూర్చోండి ముందు. ముందు అంటే ఈ ముందు కాదురా, వెళ్ళి కూర్చులో కూర్చోండి. వెళ్ళలే సారీ కూర్చోండి, వెళ్ళి ముందు. చెప్పండి ఇప్పుడు ఏంటో మీ సమస్య. చదువుకోవడానికి అక్కడ కాలేజీలు ఒకసారి మూసుకుంటారా సార్? ఏంటిరా మూసుకునేది? అపార్థం చేసుకోకండి సార్, కళ్ళు సార్, కళ్ళు మూసుకోండి. ఏంటిరా నన్నే కళ్ళు మూసుకోమంటున్నావా? పర్సనల్ గా మాట్లాడాలి, తట్టుకోలేదు చూసి. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆల్రెడీ దిక్కుమాల ఎక్స్ప్రెషన్ అన్ని ఫస్ట్ వచ్చినవురా నువ్వు, ఉన్నాయినా? ఓకేనా? మళ్ళీ ఆ దిక్కుమాల ఎక్స్ప్రెషన్ అన్ని ఇప్పుడు ఇచ్చావు, జనాలు ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ తగ్గారా బాబు, ఉన్నాయినా? అందుకని ఇప్పుడు ఆల్రెడీ జనాలు ఏం చేస్తారు తెలుసా, మందు ప్రతి స్టక్ కోసం ఎదురుస్తూ మన స్టోరీ ఏమో తెలుసుకోవాలని, మళ్ళీ నువ్వు అట్లా చేసావనుకోవాలని మళ్ళీ స్కిప్గా ఉండదు, ఉన్నాయినా? కాబట్టి ఆపి ఈ ముఖం చూస్తే పెద్ద కర్మకు పెళ్లి బోటు పెట్టుకుని వచ్చినట్టే లేడు. ఏం మాట్లాడుతున్నావురా? సీమ అంటే అరుసు ఉందా? సీమ పౌరుషం చూస్తావా? వీడి వల్లంతా గాయాలు ఎందుకున్నాయో తెలుసా? వీడికి కుక్క కలిసింది.
వీడికి కుక్క కరవగానే వీడి రక్తం మరిగిపోయి మళ్ళీ ఆ కుక్కని కరిచాడు. ఆ పెనుగులాటలో వీరోచితంగా పోరాడి ఇలా గాయాలయ్యాయి. ఇదిరా సీమ పౌరుషం. అంటే కుక్కల్ని కూడా వదలరా? పోరా. ఇప్పుడు చెప్పండి బాబు మీ స్టోరీ ఏందో. ఇప్పుడు చెప్పురా, సార్ అడుగుతున్నారు నీ స్టోరీ ఏదో చెప్పు. జెర్సేపే నాకు చెప్తాను. చెప్పా. నేను రాయలసీమలో చదువుకుంటున్న రోజుల్లో నా జూనియర్ని ర్యాగింగ్ చేస్తున్న సమయంలో ఒక అమ్మాయి బుక్లో బ్లేడ్ పెట్టుకొని వచ్చింది. ఆ అమ్మాయి దగ్గరికి పిలిచి నీ పేరేంటి అని అడిగా. రెడ్డమ్మ అని చెప్తుంది. బుక్లో బ్లేడ్ ఎందుకు పెట్టుకున్నావు అన్నా. అది కొన్ని రోజుల్లో పెరిగి పెద్దగా వేట కూడా అవుతుందని చెప్పింది. తన అమాయకత్వానికి నేను పడిపోయా. దగ్గర పడిపోవడం అంటే అలా కాదు, ప్రేమలో పడిపోయా. ఓహో, మన బతుకు అదవుతున్నది. కానీ ఆమె ఆ బ్లేడ్ ఉపయోగించి క్లాసులో అందరి జేబులో కొట్టేస్తుంది. ఆమె టాలెంట్కి నేను ఫిదా అయిపోయా. ఒకరోజు నేను నా జేబులో లవ్ లెటర్ పెట్టుకొని ఆమె ముందు నిలబడి వెనక్కి తిరిగి నిల్చున్నా. ఆమె నా జేబు కొట్టేసింది. నా లెటర్ చదివి ఆమె ఫిదా అయిపోయింది. తర్వాత నాకు పడిపోయింది. అయిపోయిందా? ఇదంతా గమనించిన ఆమె టాలెంట్ గమనించి ఆమె పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని నేను అనుకున్నా. ఒకరోజు రైల్వే స్టేషన్లో నిల్చున్నా. నా ఎడమ వైపు నుండి నా కుడి వైపు నుండి 10 మంది ఫ్యాక్షన్స్లు పరిగెత్తుతూ 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 వస్తున్నారు. అక్కడ ఉన్న జనాలందరూ పారిపోయారు. కానీ వాళ్ళు మాత్రం నా వైపే పరిగెత్తుతూ 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 వస్తున్నారు. నాకు అర్థమైంది వాళ్ళు నన్ను చంపడానికే వస్తున్నారని. నేను వెమ్మటే భయపడి ట్రైన్లో ఎక్కేశా. కానీ వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కారు. నేను నా తెలివితో బాగా ఆలోచించి కళ్ళు మూసుకొని ట్రైన్లో నిల్చున్నా. నా తెలివికి నేను ఎలాగో బయటపడ్డా. కానీ నాకు తెలిసింది ఏంటంటే ట్రైన్ దిగాక నేను ఎక్కింది హైదరాబాద్ ట్రైన్ అని తెలిసింది. టైం చూస్తే అర్ధరాత్రి 12 అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక పక్కనే ఉన్న గుడి మెట్ల మీద అలా పడుకున్నా. ఇది సార్ జరిగింది. అమ్మాయి ఫోటో అయినా ఉందా? ఎక్కడ దిక్కుమాలే ఫోటో బాబు, పేర్లేని ఉత్తరం ఉన్నట్టుంది. అందుకనే రా పాపం సారు అట్లా అయిపోతుంది, ఎండిపోయిన జలాగా. అయినా కానీ ఏమన్నా ఫోటో వెనుక నుంచి చూస్తారా? అరే అంటే నీ రెడ్డమ్మకి సిగ్గెక్కువ, నీకు తగ్గెక్కువ. ఉంది మొత్తం ఇదేమన్నా ఫోటో ఎలా చూసి గుర్తుంటారా సార్? ఈ ఫోటో ఇంకా ఫోటో అది డబ్బు మా తోగులో ఇక సార్ పాపం. ఇంకా ఇవ్వండి. కానీ నిన్న నాకు ఆ అమ్మాయి ఫోన్ చేసి నాకు ఎవరు లేరు, నేను అనాథను అని చెప్పింది. మరి ఆ రోజు నా మీద దాడి చేయడానికి వచ్చిన ఆ ఫ్యాక్షన్ గ్రూప్ ఎవరు? వాళ్ళ నుంచి నేను ఎలా తప్పించుకోవాలో ఈ ఆలోచనలో సతమతం అవుతూ మా మామ దగ్గరికి వచ్చా. మా మామేమో పో కోసం పోగొట్టంలోకి దిగినట్టు, మైసూరు వెళ్ళడం కోసం మైసూరు పాకు ఉన్నట్టు నన్ను నీ దగ్గరికి పట్టుకొచ్చింది. ఈ స్టోరీ ఎలా ఉందంటే, కూలేని బీరులో నీళ్ళు ఊసుకొని తాగితే ఎంత చెండాలని ఉంటుందో అంత చెండాలని ఉందయ్యా. దీనికి ఒకటే మార్గం, సీమదారిలో ఎంట్రెన్స్ అని రాసి నేర్చుకోవడమే తప్ప ఇంకో మార్గం లేదు. ఎంట్రెన్స్ సార్? సీమలో ఎలా బ్రతకాలి, కత్తి ఎలా పట్టాలి, తొడ ఎలా కొట్టాలి, మనుషులని ఎలా నరకాలి ఇది తెలిస్తేనే సీమలో బ్రతకగలం. అందుకే కోచింగ్.
మరి కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మార్కెట్లో ఏమైనా బుక్స్ అవైలబుల్ ఉంటాయా సార్? మనం ఇంకొక 6 నెలల్లో ఎంట్రన్స్ ఉంది. దానికి సంబంధించి సీమ పౌరుషం, సీమ రక్తం, వెయిట్ పొడవలి, మెరుగుదాడి ఇలా చాలా బుక్స్ దొరుకుతాయి. అవి తీసుకొని వచ్చి ప్రిపేర్ అవ్వడం అంతే. అల్లుడు, నువ్వు ఎంట్రన్స్ రాయరా, కానీ ఇప్పుడు కాదు, పార్ట్ 3లో. Press the bell icon on the YouTube app and never miss another update.